గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ చిరంజీవి. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఒకే ఒక వార్త పెను తుఫాన్ రేపుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మునుపెన్నడు లేనంత భారీ మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేశారు. ఇది కేవలం ఒక సాధారణ మంత్రివర్గ విస్తరణ కాదు, మోదీ మార్క్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పాలి. ఒకరికి ఒకే పదవి అనే కఠినమైన సూత్రంతో దాదాపు 25 నుంచి 30 మంది మంత్రుల కుర్చీలు కదలబోతున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీల వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి సీనియర్లకు ఉద్వాసన పలకబోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అదే సమయంలో పొలిటికల్ లీడర్లకే కాకుండా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ లాంటి టెక్నోక్రాటర్లకు, యువనేత శ్రీకాంత్ సిండే లాంటి సరికొత్త ముఖాలకు క్యాబినెట్లో చోటు కల్పించబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అసలు ఈ క్యాబినెట్ ప్రక్షాళన వెనుకున్న మోదీ అసలు వ్యూహం ఏంటి? నీట్ వివాదం వల్ల దెబ్బతిన్న ప్రభుత్వ ఇమేజ్ను క్లీన్ చేయడానికే ఈ మార్పులు సరిపోతాయా? రాబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే పునాది వేసుకుంటుందా అనే అంశంపైన ఇవాళ మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో చర్చించడానికి ఆప్ అధికార ప్రతినిధి హేమ గారు ఉన్నారు. అదేవిధంగా నుమాన్ ఏఐసిసి కోఆర్డినేటర్ గారు ఇద్దరు. సార్ నమస్కారం అండి. మేడం నమస్కారం. నమస్తే అండి. నుమాన్ గారు చెప్పండి, అంటే ఇంకా శీతాకాల పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాకముందే అంటే దాదాపు 25 నుంచి 30 మంది మంత్రులను తీసేయాలన్న, కుర్చీలు చేసేయాలన్న ఇది మీరు ఎలా చూస్తున్నారు? ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉందో సెంట్రల్ క్యాబినెట్ దానిని రీషఫుల్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగా నిన్న కిషన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో వారు డికే అరుణ గారిని కూడా ప్రస్తావిస్తూ కాబోయేటువంటి మంత్రి అని చెప్పేసి వారు లీక్ ఇవ్వడం జరిగింది. అయితే నేను రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నానండి. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ జరిగి క్యాబినెట్ వచ్చిందో దాని తర్వాత నుంచి మీరు చూసుకుంటే ఈ యొక్క క్యాబినెట్ అత్యంత అసమర్థ క్యాబినెట్ ఏమైనా ఉంది అని అంటే ఇది ఈ ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ అండి. ఎందుకు అని అంటే దిస్ క్యాబినెట్ ఈస్ ఫుల్ ఆఫ్ రేపిస్. దిస్ క్యాబినెట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎప్స్టీన్ ఫైల్స్లో పేరొందినటువంటి వ్యక్తులు. హర్దీప్ సింగ్ పూరి గురించి నేను మాట్లాడుతున్నాను. విద్యార్థుల జీవితాలతో ఆడినటువంటి ధర్మేంద్ర సింగ్ ప్రధాన్. 23 లక్షల విద్యార్థులు ఎవరైతే భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో నీట్ పరీక్ష లీక్ అయ్యి రెండోసారి వారి యొక్క మంత్రిత్వ శాఖలో లీక్ అయినటువంటి అసమర్థ మంత్రి ఎవరైనా ఉన్నారంటే ధర్మేంద్ర ప్రధాన్. ఇటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ చేతకాని వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకొని ఈ రోజు వీరు తాత్సారం చేస్తున్నారు. ఈ రోజు విద్యార్థులు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తున్నారు. అతను రెసిగ్నేషన్ ఇవ్వాలా అని చెప్పేసి, ఇస్తఫా దో ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి ప్రజలు తీసుకొస్తున్నారు. మా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కానివ్వండి, మిగతా విద్యార్థులు కానివ్వండి. కానీ ఎక్కడ కూడా వీరికి సోయి లేదు. పేపర్ లీక్ జరిగి మళ్ళొక్కసారి వీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే దాదాపు 24 మంది విద్యార్థులు చనిపోయారండి. అంటే ఎంతమంది విద్యార్థులకి మెంటల్గా మీరు ఎఫెక్ట్ చేశారో మీకు అసలు సోయి ఉందా అని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. దానితో పాటు ఆర్థిక మందగమనం, ఇక్కడ మనం ఫైనాన్షియల్ స్టేటస్ మనం ఇండియాది చూసుకుంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మిస్టర్ జయశంకర్ వ్యవస్థ చూసుకుంటే వీళ్ళు ఒక ఫెయిల్డ్ పీపుల్ అండి. వీళ్ళు రైల్వేస్లో మీకు రైల్వే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, పబ్లిక్ సేఫ్టీ లేకుండా పోయింది, రైల్వే సేఫ్టీ లేకుండా పోయింది. ఈ రోజు ఇన్ఫ్లేషన్ అనేది చాలా పీక్లో ఉంది, జిఎస్టీ కంప్లైంట్స్ లేదు. అటువంటి వ్యక్తి అయినటువంటి నిర్మలా సీతారామన్ కానీ చేత కాకుండా అటువంటి వ్యక్తిని వీరు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అగ్రికల్చరల్ ఆవిడ అసలు సోయి కూడా లేదు. ఈ రోజు అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి రినౌండ్ ఎకానమిస్ట్ చెప్పారండి. కానీ వీరికి సోయి లేదు. వీరికి ఇష్టం వచ్చినట్టు వీరు పాలసీ మేకింగ్ చేస్తుంటారు. అందుకని చెప్పేసి శివరాజ్ సింగ్ చౌహాన్ కానివ్వండి, మన్సుఖ్ మండేవియా ఈ వ్యక్తి మీరు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కిల్స్ కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి నిన్న వచ్చినటువంటి వార్త ప్రకారం హీరా కోసం తన కోసం కుకుంబర్ మంత్రి అని చెప్తారండి. తన కోసం ఆయన వచ్చేసేసి తన కుకుంబర్ ఫామ్ కోసం 99 lakh రూపీస్ సబ్సిడీ తీసుకున్నారండి. అటువంటి వ్యక్తులు ఈ రోజు క్యాబినెట్ లో కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి వారికి అర్థమైపోయింది, ఒక వ్యక్తిని మాత్రం మనం తీసేస్తే వారు తలొగ్గినట్టు భావించాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం క్యాబినెట్ రీషఫుల్ చేసేసి 30 మందిని ఉద్వాసన పలికి రేపు రాబోయేటువంటి 7 రాష్ట్రాల ఎలక్షన్స్
నెక్స్ట్ ఇయర్లో రాబోయేటువంటి యూపీ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఈ యొక్క రాష్ట్రాల్లో ఏదైతే ఎలక్షన్ జరుగుతున్న ఉత్తరాఖండ్ కానివ్వండి, ఇటువంటి చోట ఎలక్షన్ జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్, ఇటువంటి చోట మన మార్క్ రాజకీయం చూపాలనే ఉద్దేశంతో వారు చేంజ్ చేస్తున్నారే తప్పితే ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే వారు ఏనాడో వీరిని అదే రోజు అంటున్నా నేను, రెసిగ్నేషన్ చేయాల్సిన నైతిక బాధ్యత వారు వ్యవహరించాల్సింది. అటువంటి స్టెప్స్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజు వీరు చేస్తున్నది ఒక రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి చెప్పేసి తెలియజేసుకుంటారు. రైట్. అదేవిధంగా మనతో పాటు బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే మిఠా పార్థసారథి గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఒకరికి ఒకే పదవి అనే కఠినమైన సూత్రంతో దాదాపు 25 నుంచి 30 మంది మంత్రులను కుర్చీలు కదలబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అంటే దీని వెనుకున్న మోదీ వ్యూహం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఒకటి, పరిపాలనలో అనేక రకాలైనటువంటి యొక్క అవసరాల దృష్ట్యా కానీ మరే రకాలైనటువంటి యొక్క అవసరం అంటే వాళ్ళ యొక్క సమర్థతను ఉపయోగించుకునేటువంటి ఒక విషయం కానీ, లేదా ఒక దాంట్లో బాగా సమర్థంగా ఉండేటువంటి అనుభవం ఉండేటువంటి వాళ్ళని ఇంకొక దాంట్లోకి తీసుకుని వెళ్ళడం కానీ, ఎలివేట్ చేయడం కానీ, ఇట్ ఈజ్ ఏ కామన్ ప్రాసెస్. ఇది ఏ ఒక్క బీజేపీ పార్టీలోనే ఉండదు, అన్ని పార్టీల్లో కూడా ఉంటుంది. అయితే కాంగ్రెస్కి ఎప్పుడు నేరేటివ్స్ చెప్పడం అనేటువంటిది వాళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వచ్చిందేటువంటి సాంప్రదాయం. దాన్ని అలాగే పునికి పుచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న విషయం, నూమన్ గారు మాట్లాడేటప్పుడు నీట్ సంబంధించి మాట్లాడారు, ధర్మేంద్ర ప్రధాన్ గారికి సంబంధించి మాట్లాడారు. నీట్కి సంబంధించినటువంటి యొక్క పేపర్ లీక్కి సంబంధించి కాంగ్రెస్ బయట పెట్టిందా, కమ్యూనిస్టులు బయట పెట్టినారా, ఇంకెవరు బయట పెట్టారండి? ఒక తండ్రి తనకు వచ్చిండేటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం దాన్ని మొత్తం అంతా తీగలాగి దీంట్లో జరిగినటువంటి ఒక పొరపాటును సరిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో నీటిని రద్దు చేసి మరలా ఏ విద్యార్థికి కూడా భారం పడనీయకుండా ఉండే విధంగా మరలా నీటి పరీక్షను పెడితే అప్రిషియేట్ చేయాలి అనేటువంటిది మా యొక్క వాదన. ఎందుకంటే వీళ్ళు చెప్పేటువంటి నేరేటివ్ ఎలా ఉంటుందంటే, ఏదో అంటే వీళ్ళ కాలంలో ఎప్పుడూ కూడా అసలు ఇది యొక్క పేపర్ లీకులు జరగలేదని, డైరెక్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ గారే అక్కడ కూర్చొని పేపర్లన్నీ కూడా అందరికీ ఇచ్చారన్నట్లుగా వీళ్ళు మాట్లాడతారు. అయితే పూర్వకాలంలో అయితే వీళ్ళ మాటలు అట్లాంటివే జరిగేటివి కాబట్టి ప్రచారం అట్లా జరిగేది. కానీ ఈరోజు సోషల్ మీడియా ఉన్న కారణంగా వీళ్ళు ఎన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చేసినా దానికి కౌంటర్ వ్యాఖ్యానాలు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో చూసుకుంటే చాలు వాళ్ళకే అర్థమవుతుంది. బట్ వాళ్ళు చూసుకోరు అది. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన అట్లా కేవలం నేరేటివ్ మీదనే బతకాలి అనేటువంటిది కాంగ్రెస్ యొక్క సహజమైనటువంటి నైజం. సో ఆ నైజం ప్రకారం వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనివ్వండి. మేము ఆ జరిగిండేటువంటి పొరపాటును తెలుసుకొని, అదే వీళ్ళు ఉండింటే ప్రభుత్వంలో ఇట్లాంటిది జరిగింటే ఏం చేసిందంటే అతన్ని పిలిపించేసి, నీకెందుకయ్యా, ఇదిగో ఇంత లంచం తీసుకో, ఆడేదో వచ్చే దాంట్లో మాకు కమిషన్ వస్తుంది అని మాట్లాడుకునే వాళ్ళేమో. కానీ ఇక్కడ ఉండేది నీతిమంత పరిపాలన చేసే బీజేపీ పార్టీ కాబట్టి మొత్తం దాన్ని విచారణ చేసి ఆ విచారణలో వచ్చిండేటువంటి లోపాలను సరిచేయడానికి ప్రయత్నం చేశాం. నిజంగా ఎవరైతే అర్హత పొందాలో వాళ్ళకి అర్హత వచ్చేట్టుగా మళ్ళీ నిర్వహిస్తాం. ఇది మా యొక్క వాదన. రెండవది, ఈరోజు ఉండేటువంటి దాంట్లో నిర్మలా సీతారామన్ గారి గురించి, ఆర్థిక మందగారి నుంచి వీరి గురించి మాట్లాడారు. ఒక్కసారి వాళ్ళని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఎంత వాళ్ళ దేశ బడ్జెట్ ఉందో ఒకసారి లెక్క వేసుకోమని చెప్పండి. 2004 నుంచి 2014 దాకా మ్యాక్సిమం 13 lakhs crores వాళ్ళకి. 13 lakhs crores కంటే కూడా వాళ్ళకి ఎక్కువ పెరగదు. మరి ఉండేటువంటిది దాదాపుగా అదే బ్యాంకులు ఉన్నాయి, అదే వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థనంతా కూడా తీసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిండేటువంటి పరిపాలనలో, నేను మామూలుగా సాధారణమైన పిల్లల కంటే చెప్తుంటాను, 13 గంటల 13, 13 గంటల 26, 13 మూల 39, 13 నాలుగు 52, 56 లక్షల కోట్లకి ఈ దేశ బడ్జెట్ పెరిగింది. మామూలుగా మనిషి ఆదాయం ఎట్లా లెక్కేస్తారు, దేశ బడ్జెట్ కారణంగా దేశం యొక్క ఆదాయము, అమెరికా ఇంత ఫస్ట్ బడ్జెట్లో ఉంది, చైనా సెకండ్ బడ్జెట్లో ఉంది, థర్డ్ బడ్జెట్లో ఉండేటువంటిది ఇవి అని చెప్పేటువంటి వీటి గురించి లెక్క వేస్తూ ఉంటారు. ఈరోజు అన్ని రకాలుగా పెరిగిన తర్వాత దీన్ని విమర్శించడం అనేటువంటిది సరి అయినది కాదు అనేటువంటిది మా వాదన. రెండవది, ఆర్థిక మందగమనం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఉంది. ఈరోజు రకరకాలైనటువంటి ఇంటర్నేషనల్ పరిస్థితుల కారణంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా వార్ కానివ్వండి, వీటి కారణంగా వచ్చిండేటువంటి ధరల్లో వ్యత్యాసం కానివ్వండి, వీటన్నిటి కారణంగా కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే.
అది ఒక భారతదేశానికి ఉందా? ఒకసారి వాళ్ళని కంపారిటివ్ స్టేట్మెంట్ ఇవ్వనండి. మేము చెప్తే మళ్ళీ దాన్ని ఇది కాదు ఎక్కడో వచ్చింది అని మాట్లాడతారు కదా. ఒకసారి కంపారిటివ్ స్టేట్మెంట్ జపాన్ పరిస్థితి ఏముంది చెప్పమనండి, చైనా పరిస్థితి ఏముంది చెప్పమనండి, అమెరికా పరిస్థితిలో ఎంత వృద్ధి ఉంది అనేది చెప్పమనండి, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు, వాటికన్నా మనం బాగున్నామా లేదా అనేటువంటిది వాళ్ళు గుండెలో ప్రశాంతంగా దేశభక్తితో వేరే పార్టీ అనేటువంటి ఆలోచన లేకుండా ఒక నిజమైనటువంటి విశ్లేషకుల్లాగా వాళ్ళు దాన్ని చూస్తే 100% భారతదేశం మిగతా అన్ని దేశాల కన్నా బాగుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా ప్రజలకు చెప్పాలనుకుంటాం. వీళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పినా కూడా ప్రయోజనం లేదు. వాళ్ళ వాదన వాళ్ళది, మా వాదన వాళ్ళది. రెండోది వెంటనే వీళ్ళు వేసేటువంటి ప్రశ్న, దానికి కూడా వాళ్ళే ప్రశ్న వేసినారనుకో నేనే సమాధానం కూడా చెప్తాను. 210 లక్షల కోట్లు దేశంకి అప్పు ఉంది. ఎస్, ఎవరు కాదనలే. ఇవి మేము ప్రచురించినటువంటి లెక్కలే. క్లియర్గా 210 లక్షల కోట్లు ఉంది. 2014 దేశం యొక్క అప్పు ఎంతండి? 72 లక్షల కోట్లు. 72 లక్షల కోట్లకు 6 ఏళ్లకు వడ్డీతో కలిపితే ఎంత అవుతుంది? 144 లక్షల కోట్లు. 144కి మళ్ళీ ఇంకో 6 ఏళ్లకు వడ్డీతో కలిపితే 288 లక్షల కోట్లు కావాలి. కానీ ఈరోజు 210 లక్షల కోట్లే ఉందంటే మేము గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద వడ్డీ ఉండేటువంటి దాన్ని కలిపి ఉన్న దాంట్లో మేము తగ్గించామా లేదా? దానికి తోడుగా ఈరోజు దేశ బడ్జెట్లో గతంలో 32% రాష్ట్రాలకు నిధులు ఇస్తామంటే ఈరోజు 49% నిధులు ఇస్తాము. రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అనేక పథకాలకి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి అనేక పథకాలకు సంబంధించి ముందుకు తీసుకొని వెళ్తున్నాం. దేశంలో ఎక్కడ చూసినా కూడా 4-వే హైలైన్స్ కానీ, 6-వే హైలైన్స్ కానీ, 8-వే హైలైన్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ చూసినా రైల్వేకి సంబంధించినటువంటి విస్తరణ టోటల్ 100% ఈరోజు దాదాపుగా మొత్తం అంతా ఎలక్ట్రిఫికేషన్ తయారైంది. సోలార్ పవర్లో మనం దాదాపు అనేక దేశాలను మించి సోలార్ శక్తిని సాధించేటువంటి దాంట్లో మనం ఉన్నాం. రైట్ సార్. పార్థసారథి గారు ఒక్క సెకండ్ అండి. పార్థసారథి గారు ఒక్క సెకండ్ అండి. సార్ పార్థసారథి గారు కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే, ఏదైనా సరే 2010 నుంచి 2004 నుంచి 2014 దాకా ఏ రంగంలో అయినా సరే, అది గ్రామీణ రహదారుల రంగంలో అయినా, జాతీయ రహదారుల రంగంలో అయినా, ఆయుధాలకు సంబంధించి కొనుగోళ్లకు సంబంధించి రంగంలో అయినా, ఆయుధాలు మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి రంగంలో అయినా, విజ్ఞానానికి సంబంధించి అనేక రకాలైనటువంటి మనం పరికరాలు తయారు చేసేటువంటి విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సరే 2004 నుంచి 2014 దాకా ఈ దేశంలో ఖర్చు పెట్టిన డబ్బు కన్నా మినిమం 3 రెట్ల నుంచి 5 రెట్లు అనేక రంగాల్లో మేము డబ్బు ఖర్చు పెట్టామా లేదా? అయినా కూడా మేము ఏం చెప్తున్నాం, ఇదేదో నరేంద్ర మోడీ గారి జేబులో డబ్బు, అమిత్ షా గారి జేబులో డబ్బు, బీజేపీ వాళ్ళ జేబులో డబ్బులు అని చెప్పడం లే. గత ప్రభుత్వాలలో పన్నుల రూపంలో రావాల్సినటువంటి డబ్బు ఈ యొక్క నాయకులకి, అధికారులకి, మధ్య దళారీలకు వెళ్ళేది. అట్లాంటి దాన్ని మేము సరైనటువంటి పాలన తీసుకొచ్చి జిఎస్టీ అనేటువంటి విధానాన్ని తీసుకొని రావడమే కాకుండా దాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఈ రోజు దాదాపుగా ఆదాయాన్ని నెలకు దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల దాకా కూడా జిఎస్టీలు అప్రాక్సిమేట్ గా వచ్చేటువంటి తీసుకొచ్చాం. దాంట్లో 49% రాష్ట్రాలకు ఇస్తున్నాం. ఇంతకు మించి ఎవరు చేస్తారండి? గతంలో 32% ఇచ్చిందే మీరు గొప్పవాళ్ళ, 49% ఇచ్చే మేము గొప్పవాళ్ళమా? ఇది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను మిమ్మల్ని విమర్శించాల్సి పనిలే, మీరు నన్ను విమర్శించాల్సి పనిలే. మీ యొక్క వాదన మీరు చెప్పండి, నా వాదన నేను చెప్తాను. ఈ రోజు ఆర్థిక పరంగా 10వ స్థానంలో, అంటే మన్మోహన్ సింగ్ గారి హయాంలో 10వ స్థానంలో ఉండేటువంటి భారతదేశం యొక్క జీడీపీ ఆర్థిక శక్తిని ఈరోజు 4వ స్థానానికి తీసుకొచ్చాం. ఇంకా ఉన్నటువంటిదంతా కూడా ముందర ఉండేటువంటి జర్మనీ, చైనా, అమెరికా, ఆ స్థాయికి కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం. అది ప్రతిపక్షమైనా, కమ్యూనిస్టు పార్టీలైనా, స్వయం ప్రకటిత మేధావులైనా, మిగతా రకాలైనటువంటి వాళ్ళైనా కూడా మంచి సలహాలు ఇచ్చి సపోర్ట్ చేయాల్సిందేది పోయి లేనటువంటి సృష్టి చేస్తున్నారు. నేను చాలాసార్లు ఇదే చెప్తుంటాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడే చెప్తుంది, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ, ఒకే ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్స్కి మీరు అధికారంలోకి మేము వస్తామా, మీరు వస్తామనేది సెకండ్. ప్రతిసారి ఎలక్షన్ల కోసం ఇవి చేస్తున్నారు, ఎలక్షన్స్ కోసం ఇవి చేస్తున్నారు అనే నేరేటివ్స్ చెప్పుకునేదానికి అవకాశం ఉండదు కదా. ఎలక్షన్స్ కోసం ఏంటంటే పరిపాలనలో ఉండేటువంటి దాంట్లో కలిసి ఈ ఎలక్షన్స్ కోసం చేస్తామా, అంతకుముందు ఏమైనా చేస్తే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కోసం చేస్తామా, అంతకుముందు ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే దానికి సంబంధించి కర్ణాటక ఎలక్షన్స్. ఇలాంటి మాటలు ఎందుకండి? ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ అందరినీ తీసుకోండి.
5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ నుంచి పంచాయతీ మొత్తం జరగనివ్వండి, 5 సంవత్సరాల వాళ్ళ అభివృద్ధిని చూసి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎవరికి ఇవ్వాలో చూస్తారు. ప్రశాంతంగా వాళ్ళు పని చేసుకోనివ్వండి. అనవసరమైన నేరేటివ్స్ మనం మాట్లాడాల్సిన పని లేకుండా ఉంటుంది కదా. దీనికి ఎందుకు మీరు ఒప్పుకోరు? భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని ప్రతిపాదిస్తోంది కదా. దీన్ని ఎందుకు మీరు ఒప్పుకోరు? ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే నిరంతరము వీళ్ళకి దేశంలో అశాంతి ఉండాలా. కాంగ్రెస్ కి వాళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళలో ఇంకా కొంతమంది దానికి చేరిండేటువంటి పార్టీలు కొన్ని చిన్న చిన్న పార్టీలు అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎంతసేపు అయినా దేశంలో అశాంతి అభద్రత ఉండాలి. ఉండకపోయినా కూడా ఉన్నట్లుగా మొత్తం అంతా కూడా ప్రచారం చేస్తూ వీళ్ళ పాపం గడుపుతున్నారు. దీనికి విదేశీ నిధులు వస్తుంది. ఇప్పుడు FCRA నిబంధనను కూడా పూర్తిగా కఠినతరం చేసిన తర్వాత వీళ్ళు అల్లాడిపోతున్నారు. FCRA నిబంధన ఇప్పుడు చేసిన తర్వాత దేనికి వచ్చిందో ఆ అకౌంట్కి దానికే ఖర్చు పెట్టాలా అని దాని మీద స్పెషల్ యంత్రాంగం తీసుకొని వచ్చినారు. కాబట్టి ఇంతకుముందు జార్జ్ సోరోస్ నిధిలో లేకపోతే ఇంకొకరి నిధిలో లేకపోతే ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చిన నిధులు ఇప్పుడు వీళ్ళకి అంత సులభంగా రాదు. అందుకని వీళ్ళు నీళ్ళలో నుంచి చేపలు బయటకు వేస్తే ఎట్లా గిలగిల్లాడుకుంటున్నారు అట్లా గిలగిల్లాడుకుంటున్నారు. దానికి రకరకాలుగా వాళ్ళ ప్రచారాలు చేస్తున్నారు. చేసుకోనివ్వండి. మేము మా అభివృద్ధి గురించి ఇంతవరకు నేను చెప్పింది అభివృద్ధిలో ఏదైనా పొరపాటు రైట్ సార్ పార్థసారథి దానికి వాళ్ళు సమాధానం చెప్తే మంచిది. రైట్. హేమ గారు మీరు దీన్ని ఎలా చూస్తారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. సో ఈ రోజున రియల్ గా చెప్పాలి అంటే రియాలిటీ చెప్పడం అనేది బీజేపీకి చేతగా అనేది వాళ్ళ ఏంటిది పరిపాలన గురించి గొప్పలే చెప్పుకుంటారు. ఇప్పుడు నా కొడుకు మంచోడు నేను మంచోడిని అని చెప్తారు తప్ప ఎప్పుడు గాని నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కామన్ గానే మనుషులకు లేదు. దాంట్లో బీజేపీ ప్రభుత్వానికి అసలే లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కామన్ గా చూసుకుంటేనే అసలుకి ఈ రోజు 60 సంవత్సరాలు దాటిందంటే ఒక మనిషికి మతి మార్పు ఎక్కువగా ఉంటుంది, లేనిపోని రోగాలన్నీ ఎక్కువ వస్తాయి. ఇవన్నీ వస్తాయని చెప్పేసి 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ అనేది తీసుకొచ్చారు. మరి రాజకీయాలకు అది ఎందుకు లేదు? మోడీ గారు వచ్చేసి వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే ముసలిలైన అని చెప్పేసి అంటే తెలంగాణలో మాట్లాడుతున్నాను అంటే వృద్ధులైన అని చెప్పేసి ఏజ్ లిమిట్ అని చెప్పేసి తీసేస్తారు. కానీ మోడీ గారికి ఎందుకు ఏజ్ లిమిట్ లేదు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజు విశ్వగురి అని చెప్పుకుంటూ విశ్వంలో ఏం జరిగినా తెలవాలి కానీ కనీసం దేశం సర్వనాశనం అవుతుంటే కూడా తెలియట్లేదు. ఈ రోజున 15 లక్షల రూపాయలు తీసుకొస్తా విశ్వామిత్రుల నుంచి తీసుకొచ్చేసి మనిషికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఎన్ని అప్పులు తీసుకొచ్చాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తున్నది. అది ఏం చేశారు? అయితే సార్ ఇంతకుముందు చెప్పిండు లెక్కలు ఎప్పటికీ పోయినసారి కూడా చెప్పిండు, ఈసారి కూడా చెప్తున్నాడు. 72 లక్షల కోట్ల అప్పు ఉండే అప్పుడు అంటే 16 మంది ప్రధానమంత్రులు పనిచేస్తే దగ్గర 50 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 72 లక్షల వేల అప్పు ఉంటే ఈ రోజున వచ్చేసి 2,50,000 కోట్ల అప్పు ఎందుకైంది అంటే వడ్డీలు లెక్కలు చెప్తున్నాడు సారు. ఆ లెక్కలు సార్ తెలిసి చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడో నాకు తెలియదు. నేను వడ్డీల మీద వడ్డీలు మేము కట్టుకుంటూ వచ్చినాము, అందుకే దేశం అప్పు ఇంత అయింది అన్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్, మీరు 60 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు ఏంటిది నిత్యావసర ధరలు కానీ ప్రతి ఒక్కటి గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ వచ్చేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచారు. ప్రతి దాంట్లో ఏంటిది 50% కాదు 60-70% పెరిగిపోయింది కదా. ఈ 13 సంవత్సరాల్లో మీరు కట్టిన ట్యాక్స్ ఎంత? ఇన్ని లక్షల వేల కోట్లకి మీరు అప్పు కట్టలేదు, మరి ఏమి చేయలేదు. లాస్ట్ కు పాల మీద కూడా మీరు ఏంటిది ట్యాక్స్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి చావు దగ్గర పుట్టక దగ్గర నుంచి చచ్చిపోయేదాకా కూడా ట్యాక్సులు కట్టిరు. మరి ఈ 13 సంవత్సరాల ట్యాక్స్ ఎక్కడికి తీసుకుపోయి కట్టిరు? ఏం చేసిర్రు? దాంట్లో ట్యాక్సులు పెట్టిన అప్పు ఎందుకు తీరలేదు అనేది మా క్వశ్చన్. ఇప్పటిదాకా ఏమనంటే వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ వచ్చిన. మరి 6వ ప్లేస్ లో ఉన్న అదాని గారు 1వ ప్లేస్ కి ఎట్లా పోయిర్రు? మరి అదాని అంబానీ ఆస్తులు మాత్రమే ఎక్కువగా పెరుగుతున్నాయి. దేశ ప్రజల ఆస్తులు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వచ్చేసి కింద పూర్ పీపుల్ కి వెళ్ళిపోయారు. మరి వీళ్ళు ఎందుకు పెరుగుతున్నారు? దేశంలో వచ్చేసి సామాన్యులు ఎందుకు వచ్చేసి మొత్తానికి నీచ స్థితిలోకి వెళ్తున్నారు అనేది చెప్పాలి సార్. దానికి లెక్కలు రావాలి. ఇదంతా 13 సంవత్సరాల అప్పు ఎక్కడికి పోయిందని కూడా చెప్పాలి. నెక్స్ట్ రైల్వేలు కట్టినాం, అది కట్టినాం, ఇది కట్టినాం అంటే కనీసం వచ్చేసి ఏంటిది లోపలికి పోయే ఎంట్రీ టికెట్ కూడా దాని మీద ఛార్జీలు వేశారు. మరి ఆ పైసలు ఎన్ని? ప్రైవేటీకరణ చేశారు కదా అన్నిటినీ. మరి ప్రైవేటీకరణ చేసిన తర్వాత దేశ ప్రజలకు ఒరిగింది ఏమున్నది అంటే భారం నట్టి విరగొట్టుకుంటా ట్యాక్స్ల మీద ట్యాక్సులు కట్టుకుంటా
దేశ ప్రజలను అప్పులు ఏంటిది జనాలను వచ్చేసి రక్తం పీల్చుకుంటూ ఈ రోజు వచ్చేసి వాళ్ళకు వీళ్ళకి కట్టబెట్టుకుంటూ దేశాన్ని ఏంటిది ఉత్తరిస్తున్నాం అని చెప్పేసి విశ్వగురులు అని చెప్పుకుంటూ కనీసం లాస్ట్ కు 200 కోట్ల రామ మందిరంలో చందాలు కూడా తిన్నారు ఈ బీజేపీ ప్రభుత్వము. ఈ రోజున రేపిస్టుల పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ ప్రభుత్వం. నిజంగానే రేపు జరిగింది అని తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేసేసి ఇంకోసారి పదవి రాజకీయ పదవి లేకుండా చేయాలి. అలాంటిది వచ్చేసి వీళ్ళు ఎవరైతే రేపులు చేస్తారో వాళ్ళని వీళ్ళ పార్టీలో కలుపుకొని వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ చేస్తున్నారు. ఈ రోజు దేశం మొత్తం సర్వనాశం కావడానికి ఓన్లీ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయనకు మతి స్థిమితం లేకుండా పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ అని పెట్టండి, ఆయన తీసేయండి, అప్పుడు దేశం బాగుపడుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇదే మీరు కానీ ఇప్పటికి కూడా మీకు తెలియట్లేదు. ఒక వృద్ధులు అన్నప్పుడు అందరికీ అవుతుంది కదా, ప్రధానమంత్రి మాత్రం విశ్వగురుగా కొన్ని సంవత్సరాలు పరిపాలించాలా? ఏం చేస్తున్నది? ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేయడానికి, రేపిస్టుల పార్టీ కావడానికి, ఈ రోజు వచ్చేసి పేపర్ లీకేజీలు వచ్చేసి ఆపలేదు. కనీసం వచ్చేసి డైపర్ లీకేజీలు ఆపకుండా వచ్చేసి కంపెనీలు చేస్తున్నాయి తప్ప పేపర్ లీకేజ్ ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఆపలేదు? 1 నేషన్ 1 ఎగ్జామ్ అన్నోళ్ళు మీ పార్టీ దగ్గర నుంచి 2013 నుంచే వస్తుంది కదా. ఎన్నో సార్లు సిబిఐ గొప్ప చెప్పారు, సుప్రీంకోర్టు కలగ చేసింది. అయినా కూడా మీరు వచ్చిన తర్వాత 6 నుంచి 7 టైమ్స్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అలాంటి పేపర్ లీకేజ్ లో చూసుకుంటే కొన్ని 1,00,000కు పైన పేపర్ లీకేజ్. మొన్న మహారాష్ట్రలో కూడా వచ్చేసి టెట్ పేపర్ కూడా లీక్ అయింది. ఇది ప్రధానమంత్రి స్టీఫన్ ఇయ్యాలి అని చెప్పేసి ఎన్నో రకాలుగా ధర్నాలు జరుగుతున్నప్పటికీ నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టిన మొన్న 2 రోజుల క్రితం కూడా టెట్ ఎగ్జామ్ లీక్ అవుతుంది. అంటే ఈ రోజు వచ్చేసి ఈ పిల్లల పరిస్థితి, యువత ఎగ్జామ్ ఫెయిల్ అయితే వాళ్ళ మెంటల్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ స్టేబుల్ ఎలా ఉంటుంది? ఈ రోజు దేశ యువతను ఏ విధంగా ఆత్మహత్యలకు మీరు పాలు చేస్తున్నారు, వాటిని ఏ విధంగా మీరు గురి చేస్తున్నారు అనేది మీరు ఆలోచించట్లేదు. ఎంత సేపటికి మీకు పోస్టులు కావాలి, సీట్లు కావాలి, దేశ ప్రధానిగా మోడీయే ఉండాలి, మేమే వచ్చేసి పాలించాలి అంటే ఒకరు నిజంగానే పరిపాలన కరెక్ట్ గా ఉంటే చేస్తే తప్పేమి లేదు. కానీ ఈ రోజుకి కూడా వచ్చేసి వాళ్ళు పరిపాలన జనాల కోసం రావట్లేదు. ఓన్లీ అదాని అంబానీని వచ్చేసి ధనవంతులు చేయాలి. ఈ రోజు ట్రంప్ చేతిలో, ఈ రోజు వచ్చేసి అమెరికా చేతిలో వచ్చేసి మోడీ ఆడుతుంటూ ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రైట్ హేమ గారు ఒక్క సెకండ్ అండి. అంటే మనతో పాటు అలాగే అదేవిధంగా అనలిస్ట్ రాహుల్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం అండి. రైట్ హేమ గారు కంటిన్యూ చేయండి. అయితే ఈ రోజు ఒక మనిషికి పెళ్లి పిల్లలు ఉంటే బరువు బాధ్యతలు తెలుస్తుంది. అవి లేకనే ఈ రోజు ఆయనకు బాధ్యతలు తెలియదు. ఎంతసేపటికి వచ్చేసి తను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనే కోరిక ఉన్నది. ఆ బిజినెస్ మ్యాన్ వచ్చేసి తాను ముందుండేసి వాళ్ళ దోస్తులను ఇద్దరిని పెట్టుకొని అదాని అంబానీని ముందడ పెట్టి ఈ రోజు దోచి పెట్టుకుంటూ ఏమన్నా అంటే జోల పట్టుకొని పోతాడు, సార్కి ఏం లేదు అని చెప్పేసి వాళ్ళ బీజేపీ వాళ్ళందరూ చెప్పుకుంటా ఉంటారు. ఇక వాళ్ళందరిని మేము ఏమంటామంటే ఒకటే వాట్సాప్ యూనివర్సిటీ అంటాం, లేకపోతే గోబర్ బ్యాచ్ అంటాం. అదే తెలుస్తుంది తప్ప ఈ రోజు వచ్చేసి ప్రజల కోసం చేసింది మోడీ గారు సున్నా. సో మోడీ గారు రాబోయే ఎలక్షన్ గుజరాత్ ఎలక్షన్లు కానీ ఆ ఎలక్షన్ల స్టంట్ కోసమే ఈ రోజు వచ్చేసి మంత్రులను మారుస్తున్నారు. వచ్చేసి పరిపాలన చేత కాదు, అంతకు మించి అతి స్థిమితం లేని మోడీ కాదు అని చెప్పాలి. అంతకు మించి విశ్వగురు అంటే దేశంలో ఉన్న 200 కోట్ల రామ మందిరంలో ఉన్న చందాలు కూడా దొంగతనం చేసి తింటున్నారంటే ఇంకా మీరు ఏ ప్రభుత్వాలు నడిపిస్తారు? దేవుడి సోపులు తిన్నోళ్ళు వచ్చేసి ఒక్క సెకండ్ మీ దగ్గరికి వస్తా. రైట్ పార్థసారథి గారు. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటేనండి, జీవితంలో ఎప్పటికీ కూడా వాళ్ళకు జ్ఞానం రాదు. పాలు పోసినా కూడా విషమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి, మన వాదన ఏముందో మనం చెప్పుకుంటాం. అమ్మా సోదరి, మళ్ళీ నువ్వు మాట్లాడదు నువ్వు మోడీ గారిని పిచ్చోళ్ళు అన్న తర్వాత నువ్వు మాట్లాడద్దు. రైట్, నువ్వు నోరు మూసుకో. నువ్వు ఉన్నప్పుడు నేను నోరు మూసుకోనున్నా, నువ్వు కూడా ఇప్పుడు నోరు మూసుకో. మాట్లాడద్దు. విమర్శించినప్పుడు నేను విమర్శించాలి, నేను అడ్డు రాలే. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడలేవు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను. లెట్ ద పీపుల్ విల్ డిసైడ్ హూ ఆర్ యూ అండ్ హూ ఆర్ మీ. మనిద్దరం కాదు కదా. నీవు చెప్పాల్సుకున్నది చెప్పావు. మోడీ గారిని ఒక
మానసికంగా అన్నావు. మొట్టమొదటి సోనియా గాంధీ ఏమో అనేటువంటి తర్వాత నువ్వు చూసుకో. అంతకుముందు ఉండేటువంటి దాంట్లో మీ కాలంలో ఉండేటువంటి వాళ్ళు 65 ఏళ్ల కంటే ఎక్కువ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారో మీరు చూసుకోండి. ఉరిగింజ గింజలాగా కింద ఉండేటువంటి నలుపు తెలుసుకోకున్నామంటే ప్రజలు తెలియజేస్తారు మీకు. అందుకే ప్రజలు తెలియజేశారు కాబట్టి ఈరోజు ఏ రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో పెద్ద జీరో. ఒకసారి పార్లమెంట్లో మా సోదరుడు చెప్పాడు కదా, ఎన్ని జీరోలు సాధించాడు మీ యొక్క రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్, ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆప్ కానీ అన్నా హజారే నుంచి బలవంతంగా కుట్రపూరితంగా లాక్కుని తప్పుడు యొక్క విదేశీ యొక్క నిధులతో చేసుకునేటువంటిది కాబట్టి ఆప్ ఈ రోజు ఉండేది ఆ బలహీనమైన స్థితి. ఎంత పెద్దగా అమ్మ నువ్వు మాట్లాడద్దమ్మా, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు. నీకన్నా రేపిస్ట్ పార్టీలు ఎవరు ఉన్నారమ్మా? ఆప్ కన్నా రేపిస్ట్ పార్టీలు ఎక్కువ ఉన్నారు. ఆప్ కన్నా ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు? స్టాప్ చేస్తావా లేదా? మూర్ఖురాల్లాగా మాట్లాడదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదని చెప్తున్నా కదా. ఒక డీసెంట్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. ఇంకా ఇష్టంగా ఏముందో అది మాట్లాడు. నీ వంతు వచ్చినప్పుడు నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు. నా వంతు వచ్చినప్పుడు నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను. నేను నీ దగ్గర ఇంటరప్ట్ కాను, నువ్వు నా దగ్గర ఇంటరప్ట్ కావు. ఇదే డీసెంట్ డెకోరం పాటిస్తాం. ఆమె మాట్లాడింది రకరకాలుగా. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చినామనేటువంటిది ఆ సోదరికి కానీ మిగతా విజ్ఞానులకు కానీ కళ్ళకు కనపడాలి. 25 కోట్ల మందిని ఈ 14 సంవత్సరాలలో. ఇది ఏదో భారతీయ జనతా పార్టీలో భారతీయ కంపెనీలో ఇచ్చిండేటువంటిది కాదు. వరల్డ్ అసెస్మెంట్ టీమ్స్ ఇచ్చిండేటువంటిది ఇది. అది వాళ్ళకి తెలియకపోతే ప్రజలకు తెలుసు. ఈరోజు ఒక్కొక్కటే నేను 2 నిమిషాల్లోనే నేను అంతా పూర్తి చేస్తానండి. మేము ఆ రోజు బ్యాంకులను జాతీయకరణ చేశాం. స్త్రీవి నీవు, నీకు నేను గౌరవం హీనంగా విమర్శించినప్పుడు నేను మాట్లాడానా? మోడీ గారిని హీనంగా విమర్శించినప్పుడు మీ ఇష్టం. తర్వాత మీ వంతు ఇస్తుంది. మీరు ఆమె కూడా తర్వాత అవకాశం ఇవ్వండి. ఆమె ఏం మాట్లాడుతుందో మాట్లాడండి. వాళ్ళ యొక్క తప్పులు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడేసి అవతల వాళ్ళకి ఏది పోగొడుతున్నటువంటి ఒక స్ట్రాటజీ. దీన్ని ఆ సోదరు చెప్పింది కదా, వాట్సాప్ వీళ్ళ యొక్క చెంచాల స్ట్రాటజీని మేము చెప్పుకుంటాం. ఇది మామూలు. మీరు మమ్మల్ని వాట్సాప్ స్ట్రాటజీ అంటారు, మీరు చెంచాలు అని చెప్పేసి మేమంటాం. సోరోస్ యొక్క బూట్లు నాకేటువంటి వాళ్ళు అంటాం. దిస్ ఈజ్ ఏ కామన్ థింగ్. మీరు మమ్మల్ని అంటారు, మేము మిమ్మల్ని అంటాం. దట్ ద పీపుల్ విల్ డిసైడ్. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం చూడాల్సింది ఏమంటే, ఈరోజు ఆర్థిక పరిస్థితిలో మనం నరేంద్ర మోడీ గారికి 75 సంవత్సరాలలో ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. ఎక్కడ ఆ ప్రతిపాదన ఎవరు తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ అయినా తీర్మానం చేసిందా? ఇట్ ఈస్ ఏ సజెషన్ అయిన తర్వాత అనేక మంది స్వచ్ఛందంగా దానికి సంబంధించి ఎవరెవరు పాటించాలో వాళ్ళు పాటిస్తున్నారు. ఒక సమర్థవంతమైనటువంటి ఒక వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మనం దేశ ప్రధానిగా కంటిన్యూ చేయడం ద్వారా దేశం బలోపేతమవుతుందని మేము నమ్ముతున్నాం. మేము దాని పార్టీలో తీర్మానం పెట్టాం. వారు ఉండాలి అనేటువంటిది కొనసాగిస్తున్నాం. ఇది ఈజ్ అవర్ పార్టీ లైన్. వాట్ టు ఆస్. నీకు అవసరమైతే నీ పార్టీలో నువ్వు చూసుకో. నీ పార్టీలో అది కావాలనుకుంటే 50 ఏళ్లకే పెట్టుకో. దాన్ని ఆచరింపచేయి. దాన్ని చూసి ప్రజలు భేష్ అన్నారనుకో, మంచిదే. నీకు ఆ రోజు కావాల్సింటే వాళ్ళ సపోర్ట్ వస్తుంది. మా పార్టీలో నిర్ణయాలకు సంబంధించి మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇట్ ఈస్ అవర్ చెప్పండి. రైట్, మనతో పాటు రాహుల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ మీరు చెప్పండి, అంటే ఒక్కరికి ఒకే పదవి అనే సూత్రం తీసుకొచ్చి దాదాపు 25 నుంచి 30 మంది మంత్రులను చైర్ కుర్చీ కదిలించాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మోదీ తీసుకొస్తున్న ఈ వ్యూహం మీరు ఎలా చూస్తారు? ఒక విశ్లేషకులుగా మీకు సమాధానం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు పార్థసారి గారికి, నోమనన్న గారికి, సిస్టర్ హేమ గారికి అందరికి నమస్కారం అండి. వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి. సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఇట్స్ అ వెరీ రొటీన్ ఎక్సర్సైజ్. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పొలిటికల్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. కాకపోతే దీని వెనకాల స్ట్రాటజీ ఉండదా, వ్యూహం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఇమీడియట్గా మనం చూసుకుంటే నెక్స్ట్ ఇయరే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత తెలంగాణ ఎలక్షన్ ఉంది. మిషన్ సౌత్ మీద బీజేపీకి ఎప్పటి నుంచో టార్గెట్ ఉంది. సో అలాగే కనుక మనం చూసుకుంటే ఇటీవల కాలంలో 240కి గ్రాఫ్ పడిపోయిన బీజేపీ అలియన్స్ లేకుండా బెంగాల్, అస్సాం అండ్ ఒరిస్సా విక్టరీ తర్వాత షైన్ అవుతున్నారు. అంటే అలియన్సెస్ కాకుండా.
కాబట్టి ఇప్పుడు ఆ మేజర్ టార్గెట్గా బీజేపీ ముందుకెళ్తుంది. కాబట్టి నా ఎనలైజేషన్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మాట్లాడదాం. నేను అందరిని కోరుకునేది ఎందుకంటే వ్యూయర్స్ కూడా అదే వస్తున్నారు, సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి అదే మాట్లాడదాం. ఓకే. సో నా అనాలిసిస్ ప్రకారంగా ఈసారి శ్రీకాంత్ షిండే గారికి ఇస్తారేమో అనిపిస్తుంది నాకు ఒక మంత్రి పదవి. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే గారి దగ్గర నుంచి ఎంపీలను తీసుకొచ్చి రైట్, పేరు కూడా లిస్ట్ లో వచ్చింది. అంటే చెప్తున్నా. యూత్ని ఆకర్షించడం కోసం. అంటే ఇక్కడ మనకి చాలా సర్ప్రైజింగ్ పిక్స్ ఉంటాయండి. మోడీ అమిత్ షా గారి గవర్నెన్స్ కనుక మనం చూస్తే చాలా సర్ప్రైజింగ్గా పిక్ చేస్తారు. నితిన్ నబీ గారు జూనియరు, ఆయన ఎవరైనా అధ్యక్షుడు చేస్తారు అనుకున్నారా? సో సర్ప్రైజ్ పిక్స్ ఉంటాయి కాబట్టి మనం మన ఎనాలిసిస్ చెప్పగలుగుతాము. లాస్ట్ మినిట్ వరకు మోడీ గారి నిర్ణయము ఎలా ఉంటుంది, బీజేపీ గవర్నమెంట్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పాలి, అది గెస్ చేయలేం. సో లెట్ మీ కంటిన్యూ. సో ఇప్పుడు వచ్చేసి ఇది శ్రీకాంత్ షిండే ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్ జరిగిన పరిణామాల ప్రకారంగా ఒకటి. ఇంకోటి వచ్చేసి 21% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఏదైతే జెన్జీ యంగ్స్టర్స్ ఉన్నారో అది బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయడానికి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా జెన్జీకి బాగా దగ్గరైన రాఘవ్ చెడ్డా గారికి కూడా ఈసారి అవకాశం ఇస్తారేమో అని చెప్పి ఒక అనలిస్ట్గా నేను అనాలిసిస్ చేస్తున్నా. ఎందుకంటే ఏదైతే అన్రెస్ట్ ఉందో జెన్జీలో, ఈ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, పేపర్ లీకేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఖచ్చితంగా రాఘవ్ చెడ్డా గారికి ఒక అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే కనుక మనం చూసుకుంటే ఇటీవల కాలంలో ఫార్వర్డ్గా 1/3 ఆఫ్ సీట్స్ బీజేపీ ఈసారి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తుందండి నెక్స్ట్ ఎలక్షన్లో. దాంట్లో భాగంగానే వీళ్ళు ఎట్లా వీళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు ముందుకంటే, వివిధ రాష్ట్రాల నుంచి మహిళా నాయకురాలను ఎన్నుకొని ఢిల్లీ లెవెల్లో జాతీయ స్థాయిలో వర్క్షాపులు పెట్టి అది మీడియా లెవెల్లో కవరేజ్ తీసుకుంటున్నారు. కాబట్టి ఉమెన్ మినిస్ట్రీస్ కూడా ఈసారి క్యాబినెట్లో చోటిచ్చే అవకాశం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఇవి కనుక మనం చూసుకుంటే భాగంగా మనకి ఇక్కడ ఇంకోటి ఉంది లాజిక్. తెలంగాణలో చూస్తే 2028లో ఇఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేకపోతే 2028లో తెలంగాణ ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఒక మహిళకి ఖచ్చితంగా, ఎందుకంటే మిషన్ తెలంగాణ ఉంది కాబట్టి బీజేపీలో చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఆఫ్టర్ తమిళనాడు నెక్స్ట్ టార్గెట్ వుడ్ బి తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ నుంచి కూడా ఒక మహిళకి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనకి రాబోయేలో మనం చూస్తాము. అయితే వీటన్నిటికీ ఇంటర్లింక్ ఒకటి ఉంది. ఇప్పుడు రాఘవ్ చెడ్డాకి ఇచ్చిన, శ్రీకాంత్ షిండేకి ఇచ్చిన ఏంటి ఇంటర్లింక్ అంటే ఆపరేషన్ ఆకర్ష్, ఆపరేషన్ లోటస్లో భాగంగా కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకున్నా, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఇటీవల కాలంలో వాళ్ళకు ఒక ఆశ అనేది ఉంటుంది. ఏంటి అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు బీజేపీ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఈరోజు కాకపోతే రేపైనా మాకు ఏదో ఒక మంచి పదవి అయితే దక్కుతుందని చెప్పి. అదేవిధంగా ఇంకొక స్ట్రాటజీ బీజేపీది మనం గమనిస్తే, అద్వానీ గారిని ఫ్రమ్ 2014 మనం క్లోజ్గా కనుక గమనిస్తే మోడీ అమిత్ షా గారి వ్యూహము క్లియర్ కట్గా ఏంటంటే బీజేపీ గవర్నెన్స్లో మా మార్క్ అనేది ఉండిపోవాలి అనుకున్నారు. కాబట్టి అద్వానీ గారిని కావచ్చు, జోషి గారిని కావచ్చు, రాజ్నాథ్ సింగ్ని, సుష్మా స్వరాజ్ గారిని కూడా ఎలా నామినల్ చేసినారో, శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని అధ్యక్షుడు కానివ్వకుండా ఎలా అన్సేఫ్ చేసినారో ఇవన్నీ మనం చూసినాం. నితిన్ గడ్కరీ గారిని పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా సైలెంట్గా తప్పించేశారు కదండి. సో దీస్ ఆల్ ఆర్ పొలిటికల్ స్ట్రాటజీస్. రైట్ సార్. నమన్ గారు, ఎస్, అంటే కేంద్రం ఏమో ప్రభుత్వం లోపాలను సరిదిద్దుకుంటూ మంత్రివర్గంలో చేంజెస్ చేస్తున్నామని చెప్తుంటే మీరు దాన్ని తప్పుపడుతూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తప్పు పడడం కాదండి, అకౌంటబిలిటీ ఇస్ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు జవాబుదారీతనం అనేది ఇంపార్టెంట్. వారు 5 years ఏదైతే వారు అధికారం ఉన్నారో, అధికారం ఎక్స్పైరీతో వస్తుందండి గవర్నమెంట్. ఆ 5 years వారు ఏ రకంగా పాలన అందిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. వారి యొక్క అకౌంటబిలిటీతో ఉన్నప్పుడు ఒక కేబినెట్ సహచర మంత్రి మీద ఎప్పుడైనా నిందలు వచ్చినప్పుడు, ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం ఒక ఆనవాయితీ, ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ని రిజిగ్నేషన్ చేయమని మేము అంటున్నాము. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తిని, ఎప్స్టీన్ ఫైల్స్లో చిన్న పిల్లల రేపిస్ట్ గా ఉన్నటువంటి జెఫ్రీ ఎప్స్టీన్స్ లో పేరు వచ్చినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారిని రెసిగ్నేషన్ చేయమని చెప్పేసి మేము అంటున్నాము. అంటే ఇటువంటి వ్యక్తులు క్యాబినెట్ లో ఉన్నప్పుడు వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్?
ఏమి ఇస్తున్నారని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు మీరు? అటువంటి వ్యక్తులని ఉద్వాసన పలకాల్సిన టైం వచ్చినప్పుడు అప్పుడు పలకకుండా ఇప్పుడు ప్రతిపక్షాలకి తలొగ్గి ఈ రకంగా మీరు తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పేసి భావించకూడదని చెప్పేసి రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ 7 రాష్ట్రాల్లో వస్తుంది కాబట్టి అప్పుడు చేస్తామని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో అది కాదు అని చెప్పేసి నేను అంటున్నాను. ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కస్టోడియన్ మాత్రమే. ఆ కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి వారు, జవాబుదారీతనంతో ఉండాల్సినటువంటి వారు, దాంతో వ్యవహరించాల్సినటువంటి వారు వ్యవహరించకపోవడం వల్ల ఈ రోజు ప్రజల్లో విశ్వాసం అనేది సన్నగిల్లుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. నిర్మలా సీతారామన్ గారి యొక్క కాంపిటెన్సీ లెవెల్ ఒక్కసారి మనం చూసుకుంటే, నేను మీకు చెప్తున్నానండి, రేపు ఎప్పుడైతే ఈ యొక్క ఇదైతే రీషఫుల్ జరుగుతుందో అప్పుడు మళ్ళీ మీరు చూస్తారు, నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని తీసుకొచ్చి రిప్లేస్ చేయబోతున్నారు. దట్ ఈస్ గోయింగ్ టు బి రిప్లేస్డ్ విత్ నిర్మలా సీతారామన్ జీ. ఎందుకు అని అంటే షీ హెస్ ఫెయిల్డ్ ది ఎకానమీ. ఇన్ఫ్లేషన్ ఇందాక పెద్దలు పార్థసారథి గారు మాట్లాడుతూ చెప్పారు, సరే ఈ నెంబర్స్ బడ్జెట్ ఇలా ఉందని. నేను ఒకటే విషయం తెలుసుకుంటానండి, ఆ రోజు రిచ్ వర్సెస్ పూర్ ఒక్కసారి మీరు చూసుకుంటే ఎంతమంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళని అబోవ్ పావర్టీ లైన్ తీసుకొచ్చారండి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వల్ల. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద ఎకానమీ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అండి. ఈ రోజు ఎంతమంది మధ్యతరగతి వ్యక్తుల్ని బిలో పావర్టీ లైన్ లో నెట్టబడ్డారండి. దాని యొక్క డిఫరెన్స్, దాని యొక్క వ్యత్యాసం ఒక్కసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏమంటున్నాను అనేది. ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పీక్ లో ఉందండి. దాని గురించి ఇవి నిజమైన సమస్యలు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. యువత, ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈస్ ద యూత్. ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈస్ ద హ్యూమన్ క్యాపిటల్. ఏదైతే ప్రజలు ఉన్నారో, ఏదైతే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నటువంటి వారిలో పనిలో పెట్టి ప్రొడక్టివిటీని పెంచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. అది చేయట్లేదని చెప్పేసి దానివల్ల ఫారెన్ పాలసీ అనేది మీరు ఒక్కసారి చూసుకుంటే జయశంకర్ గారు హాస్ ఫైల్డ్ మిజరబ్లీ. ఒక టెర్రరిస్టులతో సంబంధం ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఒక ఇంత పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వారిని ఒక డిప్లొమసీ కింద వారిని తీసుకురావడము, మనం ఉండకపోవడము, మనం తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క మీడియేషన్ స్టెప్ లో మనం లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో మీకు అర్థమవుతుందా అండి? డూ యూ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ టుడే? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ మై ఫాదర్ల్యాండ్, ఇండియా ఇస్ మై మదర్ల్యాండ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లే కదండి. This is what I'm saying. This is a failed foreign policy అని అంటున్నాను నేను. ఆల్ రౌండ్ గా అన్ని రకాలుగా కూడా పాలసీస్ వల్ల ప్రజలు లాస్ట్ కి ఇబ్బంది పడుతున్నారు. రైట్ నుమాన్ గారు కంటిన్యూ చేయండి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నానండి, మీరు పదవి మీకు 5 years ఉందండి, మీరు ఎవరిని ఇచ్చుకుంటారా, ఏ ఎంపీని సెలెక్ట్ చేసేసి మీరు ఇస్తారా? ఎంపీ లేనటువంటి వారిని కూడా మీరు మంత్రిత్వ శాఖ ఇచ్చేసేసి తర్వాత వారిని రాజ్యసభ ఎంపీనో మరోటో చేసుకొని మీరు ఇండక్ట్ చేసుకుంటారా? ఇట్ ఈస్ అప్ టు యూ. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ దట్. యూ హ్యావ్ గాట్ దట్ లిబర్టీ. మీకు ఆ లిబర్టీ ఉంది, మీరు చేయండి. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో దాని యొక్క భాగంగా ఎవరి యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి, రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ ని మధ్యలో పెట్టుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను తీసుకోండి, మేము కాదనడం లేదు. కానీ ఒకటే విషయం అంటున్నాము, ప్రభుత్వం అనేది జవాబుదారీతనంతో ఉండాలా, అకౌంటబిలిటీతో ఉండాలా. అది ఉండడం లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం అనేది సన్నగిల్లుతుంది. ఈ రోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాలర్ రేట్ మొత్తం పతనం అయిపోతుంది. ఇండియన్ రూపీ, ప్లీజ్ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వీఆర్ ఫేసింగ్ టుడే, ద కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వీఆర్ ఫేసింగ్ టుడే. వీటి గురించి ఇవి రియల్ ఇష్యూస్ అండి. ఇవి రియల్ ఇష్యూస్. పిల్లలు డబ్బులు వెచ్చించేసేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారండి. అది జరిగి మర్చిపోకముందే మళ్ళీ మహారాష్ట్రలో టెట్ ఎగ్జామినేషన్ కూడా పేపర్ లీక్ అయిందండి. ఈజ్ ఇట్ నాట్ ఏ బీజేపీ రూల్ స్టేట్? See, let us not talk about politics. I'm talking about progressive politics. I'm talking about the development issues. That is what is most important. దాని గురించి మీరు ఆలోచన చేయండి అని అంటున్నాను నేను. మీ మీద వేలు చూపించినప్పుడు మీ యొక్క నైతిక బాధ్యత, ఎప్పుడైతే ముంబై అటాక్ జరిగిందో మీరు ఒక్కసారి చూసుకుంటే the defense minister has resigned on the very same day depending upon the resolution passed. ఆ రకమైన చర్యలు మీరు ఎప్పుడైనా తీసుకున్నారా అండి? ఇన్ని నిందలు వస్తున్నాయండి. బండి సంజయ్ లాంటి వ్యక్తులు, వారి యొక్క సుపుత్రుడు ఎటువంటి పనులు చేసి పోక్సో కేసుల్లో ఇరుక్కొని ఈ రోజు జైల్లో ఉన్నాడో మనం అందరం చూస్తున్నాము. ఇస్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ గవర్నమెంట్ టు టేక్ అన్ యాక్షన్? ప్లీజ్ డు నాట్ ప్లే ద కార్డ్ innocent until proven guilty. I know you would say this.
కానీ ఒకరి మీద మరకలు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టడం మీ యొక్క కర్తవ్యం. హర్దీప్ సింగ్ పూరి ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు వచ్చిందండి. ఇటువంటి వ్యక్తులు కుకుంబర్ మంత్రి అండి, నిన్న 99 లక్షల సబ్సిడీ. రైట్ అండి, నుమన్ గారు ఒక పాయింట్ చెప్పారు, అంతకుముందు సోదరు కూడా ఒక పాయింట్ చెప్పింది, కాబట్టి ఆ రెండింటికి నేను సమాధానం చెప్తాను. ఇది నేను గూగుల్లో చూసిండేదండి, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ద పావర్టీ ఎరాడికేషన్ ఇన్ 2014 to 10 years 2024. ఇది నేనేదో చెప్పేది కాదండి, నేను సృష్టించగలిగింది కాదు. ఇట్ ఈస్ ఇన్ ద గూగుల్. 25 crores people have been lifted out of multi-dimensional poverty. సో మేము వాళ్ళు ఎవరైనా చెప్పినా నేను ప్రజలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా, 25 కోట్ల మందిని పేదరికం నుంచి మేము బయటికి తీసుకొచ్చాం భారతీయ జనతా పార్టీ. ఎవరైనా సరే దీన్ని గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇంకేదైనా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు తర్వాత మాట్లాడవచ్చు. ఇప్పుడు నుమన్ గారు ఒక మాట అన్నారు, వారిని వెంటనే రాజీనామా చేయించారు అని. చాలా సంతోషం. రాజీనామా చేయించిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవి ఎక్కడిచ్చారండి? ఏం పదవి ఇచ్చారు వాళ్ళకి? అది కూడా వారినే చెప్పాలండి. వారిని ఇమీడియట్ గా ఇంకో దానికి తీసుకొని ఎలివేట్ చేశారా లేదా? ఉన్నటువంటి దాంట్లో నుంచి తీసేసి అతన్ని పూర్తిగా పక్కన పెట్టేలా, కేవలం ఒక 2 months అయిన తర్వాత ఆయన ఇంకో పార్టీకి పదవికి ఎలివేట్ చేసేసి అక్కడ పెట్టారు. దీనికన్నా మంచి పదవి ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్లో అదే చెప్తున్నా. గతంలో అయితే కేవలం ఒక దూరదర్శనో లేకపోతే ఒక మీ యొక్క కాంగ్రెస్ యొక్క టూల్ కిట్ పార్టీల యొక్క ప్రచారాలు మాత్రమే ఉండేటివి. ఈ రోజు మీరు తప్పు చెప్పినా విమర్శించే వాళ్ళు ఉన్నారు, మేము తప్పు చెప్పినా కూడా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా వస్తుంది. నుమన్ గారిని దానికి సమాధానం చెప్పగలిగితే మంచిది. వారికి మళ్ళా పదవి ఇచ్చారా లేదా అనేటువంటిది. ఇక్కడ మనము చూడాల్సిందేటువంటిది ఏమైనా సరే ఓవరాల్ డెవలప్మెంట్. ఆ ఓవరాల్ డెవలప్మెంట్ భారతీయ జనతా పార్టీ చేస్తోంది అనేటువంటిది నేను ఖచ్చితంగా అంకెల ప్రకారం కూడా నేను ఎక్కడైనా ప్రూవ్ చేయగలుగుతాను. అందుకే అన్నా, నేను ఇదే ఓపెన్ ఛాలెంజ్ అన్నా. ఎప్పుడైనా సరే, ఈ రోజు కాదు రేపు డిబేట్లో అయినా, 2004 నుంచి 2014 దాకా రాష్ట్రాలకు ఎన్ని నిధులు వచ్చాయి? ఈ రోజు 2014 నుంచి 24, 26 పక్కన పెడతాం. ఎన్ని నిధులు వచ్చాయి? ఆ రోజుల్లో రోడ్లు ఎంత వేశారు, ఈ రోజుల్లో రోడ్లు ఎంత వేశారు, ఆ రోజుల్లో రైల్వే లైన్లు ఎంత వేశారు, ఈ రోజుల్లో రైల్వే లైన్ ఎంత వేశారు, ఆ రోజు ఎన్ని ఎస్సీ జెడ్లు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఎస్సీ జెడ్లు ఉన్నాయి, ఆ రోజు ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, ఆ రోజు జిల్లాకు హాస్పిటల్ లెక్క ఈ రోజు మనం కాలేజీలు పెడుతున్నాం, ఆ రోజు ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఇవన్నింటిలో కూడా మీరు ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ మీరే ఇవ్వండి. నేను కూడా ఇవ్వను. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా పెట్టండి కంపారిటివ్ స్టేట్మెంట్. నేను ఒక ప్రతి రంగంలో కూడా నేను మీకు ప్రశ్నలు పంపిస్తాను, దాంట్లో కంపారిటివ్ స్టేట్మెంట్ వాళ్ళని ఇవ్వనండి. వాళ్ళే ఇస్తే కూడా రియల్గా బహుశా వాటిని సక్రమంగా వాళ్ళు అర్థం చేసుకుంటే ముందుగా వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరిపోతారు, వాళ్ళ పార్టీకి రాజీనామా ఇస్తారు. రైట్ సార్. అదేవిధంగా సార్ పాదసారి గారు, 2024 ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో 2029కి కూడా అదే అంటే తిరిగి ఎదురు దెబ్బ తగలకుండా ఉండడం కోసమే ఈ మార్పులన్నీ చేస్తున్నారని చెప్పుకోవచ్చా? ఒకటండి, మార్పుల నంబర్ గేమ్ అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. 2004లో మాకు రాకపోవడం అనేటువంటి దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ప్రభావితం చేయ. వీళ్ళ యొక్క గొప్పతనం ఏం కాదండి, వీళ్ళ గొప్పతనం అనేటువంటిది కాదు. అందుకే చెప్తుంటారు మాకు బాగా వచ్చాయి 99 వచ్చాయంటే ఎంతకు 99 వచ్చాయని చూడాలి. ఎంతకు 99 వచ్చాయి మీకు? 540,000 99, మాకు 540, 240. ఈ రోజు మాకు సరైనటువంటి మూడోసారి వచ్చినప్పటికి కూడా మాకు నంబర్ వచ్చింది కదా. ఆ నంబర్ పరిపాలన చేస్తున్నామండి. మేము 400 బార్ అన్నాం. నేను అదే నుమన్ గారు ఎయిమ్ అట్ స్టార్స్ అట్లీస్ట్ యూ విల్ ఫాల్ ఆన్ ద ట్రీస్. ఎయిమ్ అట్ స్టార్స్ అంటే స్టార్స్ రాలేదని చెప్పేసి విమర్శిస్తారా? ఎస్, వీఆర్ ఎయిమింగ్ ఫర్ స్టార్స్. గవర్నమెంట్ ఇస్ మైనారిటీ గవర్నమెంట్. ఎప్పుడైనా కూలిపోయిన పరిస్థితిలో ఉంది మీ గవర్నమెంట్ అనేది. ఆక్సిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్ నుంచి తీసుకుంటుంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం నడుపుతున్నారు మీరు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పడిపోతూ వచ్చాయి. రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అడిగారు, దానికి నేను సమాధానం చెప్తాను. నో ప్రాబ్లం. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ డిబేట్. కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు కమ్యూనిస్టులని, ఓవైసీ పార్టీని, వీళ్ళందరినీ కూడా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు ఉందండి? ఎస్, మేము భారతీయ జనతా పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు 23 పార్టీలను తీసుకొని మేము ఉన్నాం. దాన్ని మేము తప్పు పట్టడం లేదు, కలుపుకొని పోయేటువంటి ఒక శక్తిగా మేము భావించాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు వెంటిలేషన్ పార్టీలో ఉన్నామని ఇంకటైనామని మేము ఉన్నాం కదా.
మేము ఉండకుండా ఉంటే మీరు విమర్శించే దాంట్లో సార్ తప్పు. వాజ్పేయి గారి వెంటిలేషన్ ఎక్కడైనా కానీ బీజేపీ ఒకవేళ మీకు 154 సీట్లు మాత్రమే వచ్చాయి 2004లో. కేవలం భారతీయ జనతా పార్టీకి 147 వచ్చాయి. అంటే 7 మాత్రమే సీట్లు వారా ఉన్నాయి. మరి మీరు పరిపాలన చేశారు కదా, అప్పుడు మీకు వచ్చిన 157కు మీకు మెజారిటీ వస్తుందా? 274 వాజ్పేయి గారి బీజేపీకి నరేంద్ర మోదీ గారి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందండి. రైట్ నుమాన్ గారు ఒక్కసారి మీ దగ్గరికి వస్తాను మీరేమన్నారు? అన్ని పార్టీలు వెంటిలేటర్లో ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఎస్, మేము వెంటిలేటర్లోనే ఉన్నాం అనుకుందాం. 154 సీట్లు మాత్రమే, 274 సీట్లు రావాల్సిందే చోట 154 సీట్లు మాత్రమే వచ్చి మీరు పార్టీని నడిపారా లేదా? దానికి ఏమైనా భారతీయ జనతా పార్టీ అప్పుడు అబ్జెక్షన్ చేసిందా? ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేయడమే కాకుండా అవసరమైతే దేశ విదేశాల్లో కూడా దేశం యొక్క ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది. ఈ రోజు రాహుల్ గాంధీ లాగా మీ చేత ఏమీ కాదు, చిదంబరం లాంటి వాళ్ళ ద్వారా ఈ దేశంలో ఈ యొక్క డిజిటల్ అనేటువంటిది రాదు, ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ప్రాసెస్ అన్న. మీరు ఫెయిల్యూర్ ప్రాసెస్ అన్న దాన్ని సక్సెస్ చేశాం. రాహుల్ గాంధీ ఏదైతే స్వదేశీ కాదనుకున్నాడో మేము స్వదేశీ విమానాల్ని తయారు చేసి చూపించాం. ఇంతకన్నా ఇంకేం కావాలండి ప్రజలకి? కాబట్టి మనం విమర్శించే సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి లోపాలు కూడా చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా చెప్తోంది, మేము సరి అయినటువంటి దిశానిర్దేశంలో దాచిపెట్టుకోవడం లేదే సార్. ఫైనల్ గా అంటే పార్టీలో సీనియర్ నాయకులు ఇంత పెద్ద సంఖ్యలో పక్కన పెట్టాలని చూస్తున్నారు కదా, అంటే ఇలా చేయడం వల్ల పార్టీలో అంతర్గత విభేదాలను అలాగే నాయకులు వచ్చే విమర్శలను మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? వాయిస్ కట్ అయిందండి, నాకు వినపడడం లేదు సార్. మీరు ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో సీనియర్ నాయకులను పక్కన పెట్టాలని చూస్తున్నారు కదా, సో పార్టీలో వచ్చే అంతర్గత విభేదాలను కావచ్చు, నాయకుల్లో వచ్చే అసంతృప్తిని కావచ్చు, మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? రైట్ నుమాన్ గారు, ఫైనల్ గా మీరు దీనిపైన ఇచ్చే కన్క్లూజన్ అండి. మనకి టైం లేదండి, షార్ట్ లో ఒక 1 minute లో చాలా షార్ట్ గా నేను పెడతానండి. ఒకటే విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బీజేపీకి ఈ రోజు నరేంద్ర మోదీ గారి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. వారు ఎప్పుడు కూడా ఎంపీలని కొనుగోలు చేయడము, పార్టీలని కొల్లగొట్టడము ఇటువంటి కార్యక్రమాలు ఏనాడు చేయలేదు. వారు ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేసేవారు. దో హీ ఈజ్ అన్ అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్. ఇట్ ఈస్ బికాస్ ద వాల్యూస్, వాట్ ఆర్ ద వాల్యూస్. కానీ ఇక్కడ చూసుకుంటే పక్కన పుట్టినవాడు బిడ్డ కూడా నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడి వ్యక్తులు ఉన్నారండి. ఇక అటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాం చెప్పండి? వారు పక్కన పార్టీల నుంచి గెలిచేటటువంటి ఎంపీలని కూడా వేరు పార్టీలని కూడా చోరీలు చేసి వీరి పార్టీలో కలుపుకుంటున్నారు. శివసేన కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, మరో పార్టీ కానివ్వండి. అంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ఇంకా వారికి అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తితో పోల్చే నైతిక హక్కు కూడా లేదు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను. అకౌంటబిలిటీ ఆధారంగా ఎవరైతే ఈ మినిస్టర్స్ ఇన్వాల్వ్ ఉన్నారో, కరప్షన్స్ కానివ్వండి, ఎలిగేషన్స్ కానివ్వండి, రేపిస్టులు తండ్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, రెసిగ్నేషన్ చేసేసి వారు పక్కకు తప్పుకోవాలా, వీరు నిజమైన పాలన అందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్ హేమ గారు, మీరు ఇచ్చే ఫైనల్ కన్క్లూజన్ మేడం. 1 minute లో షార్ట్ ఉండాలి సార్. అయితే ఇక్కడ చాదస్తం, ఏజ్ ఎక్కువైన వాళ్ళకి చాదస్తం ఎక్కువైంది కాబట్టి చాదస్తం మాటలనే మాట్లాడతారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారిని 25 మందిని 30 మందిని తీసేస్తున్నారంటే వీళ్ళు పరిపాలించడం చేత కాదు, వీళ్ళు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు, మారుస్తున్నారు. సో దాంట్లో మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మారిస్తే దేశం బాగుపడుతుంది. ఇంకొక విషయం ఒక సెకండ్ లో చెప్పేస్తా. సీషెల్ అనే ఒక కంట్రీకి పోయిండు. అక్కడ 150 మిలియన్స్ వచ్చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. దాంట్లో ఒక అవార్డు మన మోడీ గారికి ఇస్తున్నారు. దాంట్లో 100 మిలియన్స్ మళ్ళీ బ్యాక్ ఇస్తారంటే 50 మిలియన్స్ పెట్టి కొన్నట్టే అది లెక్క ప్రకారం. అది కూడా కాకుండా ఒక 6 అంబులెన్స్ వచ్చేసి అక్కడ వచ్చేసి ఈయన దానం చేసాడు. మన దేశంలో అంబులెన్స్ లేక కనీసం శవాలను తీసుకుపోవడానికి లేదు, మనుషులు హాస్పిటల్ పోవడానికి కూడా లేదు. ఇక్కడ మన దేశంలో ప్రజలకు ఇవ్వడానికి చేత కావట్లే కానీ ఆ కంట్రీలలో పోయి సార్ దానాలు చేస్తున్నాడు. నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మోడీ గారికి మతి స్థిమితం లేదు, ఏజ్ బారైపోయింది. సో ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. రైట్ మేడం. సార్ రాహుల్ గారు, ఫైనల్ గా దీనిపైన మీరు ఇచ్చే కన్క్లూజన్ ఏంటి? ఒకటండి, కుర్చీల రాజకీయంలో భాగంగా ఆపరేషన్ ఆకర్షణ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళకి పగ్గాలు కావాలా, వాళ్ళ పవర్లో ఉండాలి. కాబట్టి చేసే ప్రక్రియలో ఇది ఒక ఎక్సర్సైజ్, అంతే రొటీన్ ఎక్సర్సైజ్. దీనికి పెద్దగా మనము ఆశ్చర్యపోయి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని చెప్పాల్సిన అవసరం లేదు.
సత్తాలో ఏ ఉన్న పార్టీ అయినా సరే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఆపరేషన్ ఆకర్షణ చేస్తారు. రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ ఎదుర్కొంటున్న ప్రధానమైన నెగిటివిటీ నేను చెప్పినట్టు జెన్జీ అయితే యూత్ 21% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని ఎట్లా సెక్యూర్ చేసుకుంటారు అనేది, దాన్ని సెక్యూర్ చేసుకునే భాగంలో ముందుకెళ్తే రాబోయే కాలంలో కొద్దిగా ఊపిరి పీల్చుకునే ఛాన్స్ దొరుకుతుంది బీజేపీకి, లేదా గడ్డు కాలం అయితే ఎదురవుతుందండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ డిబేట్లో పాల్గొన్నటువంటి అనలిస్ట్ రాహుల్ గారికి, అలాగే బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే పార్థసారథి గారికి, ఏఐసీ కోఆర్డినేటర్ నుమాన్ గారికి, అలాగే ఆప్ అధికార ప్రతినిధి హేమ గారికి ధన్యవాదాలు మేడం. ఇది ఇవాళ బిగ్ టాక్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.